శ్రీ గురుభ్యో నమః. మనం పాటించే అనేక ఆచార వ్యవహారాల్లో ఉన్న అర్థాన్ని అంతరార్థాన్ని తెలియచెప్పే పరమార్థం కార్యక్రమానికి స్వాగతం. ఎప్పుడైనా సరే ఒక మంచి పని చేయాలంటే, అందులోనూ పూజ మొదలైనటువంటి కార్యక్రమాలు చేయాలంటే, అది పితృకర్మ కావచ్చు, దేవతలకు సంబంధించిన పూజా విధానం కావచ్చు, ఏ శుభకార్యమైనా సరే మనం ఏం చేస్తూ ఉంటామంటే శౌచం కావాలంటాం. బాహ్య అభ్యంతర శుచి అని చెప్తూ ఉంటాం. పుండరీకాక్ష పుండరీకాక్ష అని చల్లుతూ ఉంటారు. ఏమిటిది శౌచం? శౌచము అంటే శుచిగా ఉండటం. శుచిగా ఉండడం అంటే ఏ రకమైన మాలిన్యాలు లేకుండా ఉండటం. ఇలా ఉన్నటువంటి చోట మాత్రమే మనకి ఏదైనా శుభం కలుగుతుంది అని పెద్దలు చెప్తారు. ఎలాగా అంటే, ఇల్లు చక్కగా కనుక ఉన్నట్టయితే, ఎటువంటి దుమ్ము దుట్ర చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా గనక ఉన్నట్టయితే ఆ ఇంట్లోకి భగవంతుడు వచ్చి కూర్చుంటట. అంటే భగవంతుడి దాకా అక్కర్లేదండి. మనమైనా ఎవరింటికన్నా వెడితే ఏం చేస్తాం? ఇల్లు బాగుంటే లోపలికి పెడతాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం, పుస్తకాలు, కాగితాలు, విప్పిన బట్టలు, చింపేసినటువంటి కాగితాలు ఇలాంటివన్నీ కనపడ్డాయనుకోండి, ఆ లోపలికి అడుగు పెట్టబుద్ధి అవ్వదు. ఇక్కడ నిలబడి మాట్లాడతానులేండి, ఈ మాట చెప్పడానికి వచ్చాను, చెప్పి వెళ్ళిపోతానంటాం. లోపలికి అడుగు పెట్టాలంటే మనలాంటి వాళ్ళకే ఇల్లు శుభ్రంగా లేకపోతే లోపలికి వెళ్ళమే. అటువంటిది దేవతలు మనం వారిని ఆవాహన చేసినప్పుడు లోపలికి రావాలి అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలా అక్కర్లేదా? ఇలా ఉండేటటువంటి దాన్ని, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడాన్ని శౌచము అంటారు. ఈ శౌచం మనకి చాలా రకాలుగా కనపడుతుందండి. ముందు పరిసరాలన్నీ శుభ్రం చేయాలి. అందుకే పూర్వకాలంలో ఇంటి చుట్టూ తుడిచి ఆ తరువాత కళ్ళాపి చల్లి ముగ్గులు వేసేవారు. ఈనాడు మనకి పెరడు అంత పెద్దది ఉండడం కానీ, వాటన్నిటిని శుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరం కానీ లేని ఒకానొక చిత్రమైన పరిస్థితుల్లో ఉన్నాం. అదృష్టమో దురదృష్టమో చెప్పలేమనుకోండి. అందువల్ల మన వాకిలి వరకు, మన ఇంటి వరకు ఏమీ లేకుండా చేయాలి. ఇల్లు గనక శుభ్రంగా లేదే అనుకుందాం కాసేపు, ఇళ్ళు చిమ్ముకోలేదు, దేవుడి దగ్గర పూజ చేసుకోవడానికి కూర్చున్నాం, అది కూడా మనకి లెక్కలేదు. ఏదో సినిమా చూడడానికి కూర్చున్నాం, లేదా ఏదైనా చదువుకోవడానికి కూర్చున్నాం, ఏమవుతుంది? మూలల నుంచి దోమలు మొదలైనవి వస్తూ ఉంటాయి. భోజనం చేయడానికి కూర్చుంటే పైనుంచి సాలి ఇళ్ళు కింద పడుతూ ఉంటాయి. ఎక్కడి నుంచో బొద్దింక వచ్చి కాలి కింద చేరుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఉండగలమా మనం ఉండడానికే ఇటువంటి పరిసరాల పరిశుభ్రత చాలా అవసరమైంది గనక తప్పనిసరిగా పరిసరాలని, అందులోనూ ముఖ్యంగా ఇంటిని, అంతకు మించి దేవుడు ఉండేటటువంటి మందిరాన్ని, దేవుడి గదిని చక్కగా పరిశుభ్రం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇది బాహ్య శౌచంలో ఒక భాగం. అంటే ఇల్లంతా శుభ్రం చేసుకున్నానండి, పర్వాలేదు, శుభ్రం చేసేసుకున్నాక వచ్చి నేను ఇట్లాగే కూర్చుంటాను అంటే సరిపోతుందా? సరిపోదు. అందుకని ఏముండాలి? తను కూడా శారీరకంగా శుభ్రంగా ఉండాలి. శారీరకంగా శుభ్రంగా ఉండాలి అంటే చక్కగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఉతికినటువంటి వస్త్రాలు కట్టుకోవాలి. ధౌత వస్త్రం అన్నారు. అంతేగాని ప్రతిరోజు కొత్త బట్టలు కట్టుకోవాలని కానీ, ఖరీదైనటువంటి బట్టలు కట్టుకోవాలి కానీ మన శాస్త్రాల్లో మనకి ఎక్కడా చెప్పలేదండి. ఏమని చెప్పారంటే, పరిశుభ్రమైన బాగా ఉతికిన మకిలి లేని వస్త్రాలు కట్టుకోవాలి. మనకే తెలుస్తుంది, స్నానం చేసేటప్పటికల్లా కొంత చెడ వదిలినట్టుగా హాయిగా అనిపిస్తుంది. ఆ తర్వాత మంచి బట్టలు కట్టుకుంటే నలిగిపోయి ముడతలు పడి మకిలి లేకుండా ఉన్నటువంటి బట్టలు కనుక మనం కట్టుకున్నట్టయితే శరీరానికి సుఖంగా హాయిగా అనిపిస్తుంది. ఇంకా కావాలంటే కొద్దిగా సుగంధ ద్రవ్యాలు, అనుమతించబడినవి, ఆరోగ్యకరమైనవి, ఉపయోగపడేవి, మంచివి, రసాయన ద్రవ్యాలు లేనటువంటివి, అటువంటి సుగంధ ద్రవ్యాలు ఉపయోగించినా బాగానే ఉంటుంది. అప్పుడు మనం పూజకి కూర్చున్నా, చదువుకోవడానికి కూర్చున్నా, ఏ మంచి పనికి కూర్చున్నా చక్కగా మనసు కేంద్రీకరించి చేయగలుగుతాం. ఆహ్లాదంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉంటుంది. కనుక బాహ్యమైనటువంటి శౌచం ఇంత ప్రధానంగా ఉంటుంది. అర్థం గనక తెలిసినట్టయితే పూజకు ముందు స్నానం ఎందుకు చేయాలి? పూజ చేయడానికి ముందు ఇల్లు చిమ్ముకోవాల్సినటువంటి అవసరం ఏముంది? పూజంతా అయిపోయిన తర్వాత మనం ఇల్లు చిమ్ముకోవచ్చు. పూజ చేసేటప్పుడు చెమట పడుతుంది, అలాగే వంట చేసేటప్పుడు చెమట పడుతుంది. కనుక వంటంతా అయినాక నేను స్నానం చేస్తాను అనేటటువంటి మాటలు మనం ఈ అర్థాన్ని గనక గమనించినట్టయితే మాట్లాడడం తగ్గుతుందేమో అని అనిపిస్తుంది. స్వస్తి.